2026 వాట్ ఈస్ యువర్ విజన్? అమ్మో అక్కేంది బోర్డు మీద ఇంత రాసింది, డిగ్రీ ఎగ్జామ్స్ కి ఇంత ప్రిపరేషన్ అవసరమా అని అనుకుంటే, ఈ మాత్రం ప్రిపరేషన్ లేకుంటే బోర్డు డిగ్రీ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేదు వీడు అని అంటారు. మేము ఒక్క రోజులో ప్రిపేర్ అయిపోతాం. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ చదువుకుంటాం, వన్ డే బ్యాటింగ్ చేస్తాం మేము అంటే ఓకే గుడ్, బట్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? వన్ డేలో సిలబస్ కంప్లీట్ చేస్తావు, కానీ ఎగ్జామ్ హాల్లోకి ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తావు? కాన్ఫిడెంట్గా వెళ్తావా, టెన్షన్ పడుతూ వెళ్తావా? ఒక రోజులో ఒక స్పెసిఫిక్ సెమిస్టర్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషో ఏదో ఒక సబ్జెక్ట్ అకౌంట్సో ఉందనుకుందాం, వన్ డేలో ఆ సబ్జెక్ట్ చదువుతావు. బట్ నెక్స్ట్ వాట్? ఈ సెమిస్టర్కి సిక్స్త్ సెమిస్టర్ లాస్ట్ కాబట్టి అన్ని సెమ్స్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాల్సి వస్తుంది. మరి ఆ సెమ్స్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతావు? వన్ డేలో అయిపోతుందా? నెక్స్ట్ వచ్చే సెమిస్టర్ మేబీ ఒక మార్చ్ ఏప్రిల్ టైంలో ఉండొచ్చు. మ్యాక్సిమం 3 to 4 ఫుల్ మంత్స్. 3 to 4 ఫుల్ మంత్స్. 3 months అంటే 90 days. ఫర్ ఎగ్జాంపుల్ 4th month ఏప్రిల్లో కూడా ఒక 10 days వేసుకోండి. 100 days యూ హ్యావ్. తలుచుకుంటే ఒక్క దెబ్బలో ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయొచ్చు. కరెక్టే, చెప్పినంత ఈజీ కాదు. బట్ చెయ్యకుండా, చదవకుండా, క్లారిటీ లేకుండా అయిపోతుంది అని అంటే ఏం కాదు. ఎంత క్లారిటీ ఉంటే రిజల్ట్ కూడా అంత క్లారిటీ తోటి వస్తుంది. రేపు రేపు అని పోస్ట్పోన్ చేస్తే రిజల్ట్ కూడా నేను రేపు వస్తా, నెక్స్ట్ సెమ్లో వస్తాను అంటది. సో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ట్యూటీస్. నేను మీ నీమిక. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఎడ్ లెర్నింగ్ మేడ్ సింపుల్. కరెక్టే, నేను వీడియోస్ పెట్టాక చాలా రోజులైంది, బట్ నాకు ఎగ్జామ్స్ ఉండే, సో అట్లా నేను బ్రేక్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి నుంచి నేను కంటెంట్ రెగ్యులర్ గా ఇస్తాను, కన్సిస్టెంట్ గా. అది నా మాట. దిస్ ఇస్ మై కాన్ఫిడెన్స్. మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయాలి, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అది బేస్డ్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. సో ఈ వీడియోలో అయితే మనము సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏం చేయాలి అని ఒక క్లారిటీ ఇస్తాను నేను. కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ రాయాలి, ఒక సబ్జెక్ట్ నేను కాన్ఫిడెంట్ గా ఒక పేపర్ రాయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఆ టఫ్ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. టఫ్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 5th సెమిస్టర్ లో మనకి కాస్టింగ్ సబ్జెక్ట్ ఉంటది. పిల్లలు ఎందుకు దాన్ని అంత టఫ్ టఫ్ డిఫికల్ట్ అంటారు, కానీ దాంట్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి స్పెసిఫిక్, దాని మీద ఫోకస్ చేసినారు అనుకో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో రాసేయచ్చు మీరు ఆ ఎగ్జామ్. అట్లుంటది. సో టఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్, కాస్టింగ్ ఉంటది. ఆ టఫ్ టాపిక్స్ మీద ఫస్ట్ గన్ షాట్ వేసేయాలి. ఇది నా స్టడీ ప్లాన్, నేను ఎట్లా చేస్తానో చెప్తున్నా. మేబీ అది మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే టఫ్ టాపిక్స్ మనం డిలే చేసే కొద్దీ అయ్యో ఇంకా ఉంది, అది ఇంకా అయిపోలేదు అన్న ఒక టెన్షన్ ఉంటది. సో ఫస్ట్ టెన్షన్ పెట్టే టాపిక్స్ మీద గన్ షాట్ వేయాలి. నేనైతే అట్లనే చేస్తా. సో నాకు మిగిలిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్స్ లేదా ఇట్లా రీడింగ్ చేసి అర్థం చేసుకునే ఉంటాయి కదా, ఓవరాల్ టాపిక్స్, రిటర్న్వి, ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా, అవి నేను ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకుంటా. సో ఈ టఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన గన్ షాట్స్ ఇచ్చేయాలి. టైం తీసుకోండి, ఒక 2-3 days కాకుండా ఒక 4 days తీసుకోండి, కానీ ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేసేయండి. ఈ టాపిక్స్ ఒక్కటి కంప్లీట్ చేసినాక మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా పెరుగుతుందో మీరే చూడండి. దాని తర్వాత షార్ట్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది కదా రన్నింగ్ నోట్స్ అని అంటే ఉంది, జస్ట్ ఒక 2 minutes ఆగండి, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు. షార్ట్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టఫ్ టాపిక్ ఒకటి కాస్టింగ్ లో చేసిన, నేను లేబర్ కాస్టింగ్ చేసిన. లేబర్ కాస్టింగ్ ఇవాళ చేసిన, దాని తర్వాత ఒక 2-3 days గ్యాప్ తీసుకున్నా, అనుకోకుండా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను వేరే ఏదో ఆలోచించుకుంటా అన్ని మర్చిపోయినా. షార్ట్ నోట్స్ ఏంటంటే మీకు చూసినప్పుడు మీరు మీ నోట్బుక్ లో స్వయంగా రాసుకుంటారు కాబట్టి మీకు గుర్తుకొస్తుంది, నేను ఏం రాసుకున్నా, నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నా, నా అండర్స్టాండింగ్ ఎట్లుంది చాప్టర్ కన్నా. షార్ట్ నోట్స్ ఒక రోజు ఎగ్జామ్ ముందు బుక్ ఓపెన్ చేసినప్పుడు దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్.
ఆ సైడ్ హెడ్డింగ్స్ కానీ థియరీ సబ్జెక్ట్స్ అయితే సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి. కాస్టింగ్ లాంటి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే మెయిన్ పాయింట్స్ ఫార్ములాస్ రాసుకోండి. షార్ట్ నోట్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ థియరీ సబ్జెక్ట్ ఉంది, థియరీ సబ్జెక్ట్ లో నేను షార్ట్ నోట్స్ సైడ్ హెడ్డింగ్స్ అన్ని రాసుకున్నా. మళ్ళీ కాన్సెప్ట్ సైడ్ హెడ్డింగ్స్ నేను రాసేస్తా, 1, 2, 3 అని పెట్టి సైడ్ హెడ్డింగ్స్ నేను రాస్తా. మరి కింద సబ్జెక్ట్ ఎట్లా ఫిల్ చేయాలి అంటే దానికి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నా వీడియోస్ లో అయితే నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ మీ అండర్స్టాండింగ్ ఎట్లుంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ కాన్సెప్ట్ రన్నింగ్ నోట్స్ లాగానో లేదా మీకు గుర్తుంటది కదా బ్రెయిన్ లో ఈ కాన్సెప్ట్ లేబర్ ఎందుకు చేస్తామనంటే ఒక గుడ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి ఎంత లేబర్ అవుతుంది, మ్యాన్ పవరా మషిన్ పవరా అదంతా మీకు అండర్స్టాండింగ్ మీ బ్రెయిన్ లో ఉంటది కాబట్టి మీ ఓన్ వర్డ్స్ లో కూడా రాసేయచ్చు. సో అట్లుంటది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం అయితే ఆన్సర్ మీ ఓన్ గా రాయొచ్చు. కొంచెంలో కొంచెం 10 పాయింట్స్ ఉంటే ఒక 5 పాయింట్స్ రాసినా మీరు పాస్ అయిపోతారు. అట్లా పెట్టుకోండి. సో టఫ్ టాపిక్స్ వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ మ్యాటర్ రాయడానికి వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్ మొత్తం ఫిల్ చేస్తారు. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అంటే చాలా మందికి ఐడియా లేకపోవచ్చు, వాళ్ళకి వచ్చింది రాస్తారు. దట్స్ నాట్ అ రాంగ్ థింగ్. బట్ సబ్జెక్ట్ వాళ్ళకి కాన్సెప్ట్ ఐడియా ఉంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో కాన్సెప్ట్ ఫిల్ చేస్తారు. వర్క్ బుక్ లాంగ్వేజ్ ఇస్ సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్, ఒక వేరే లెవెల్ ఇంగ్లీష్ లో ఉంటది. అదే లెవెల్లో రాయాలని మనకి ఏం లేదు, ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. సో కాన్సెప్ట్ తెలిస్తే మీరు మీ ఓన్ వర్డ్స్ లో రాయొచ్చు. దట్ ఈస్ కాన్సెప్ట్. అండ్ థర్డ్ ఇస్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్, ఎస్పెషలీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ లైక్ కాస్టింగ్ కి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటికైతే షార్ట్ నోట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఎట్లా రాయాలక్క, మేము ఇదే ఫాలో అవుతాము లేదా మాకు నచ్చినట్టు మేము చేసుకుంటామన్నా ఓకే. దాని తర్వాత మేము వీక్లీ ఇట్లనే చేస్తాము, ఒక 3-4 మంత్స్ ఇట్లా చేసేసి మేము అన్ని చేసేస్తాము, ఇదే మా స్టడీ ప్లాన్ అని అనుకుంటే అసలు వీక్ లో అట్లా అనుకుంటే ఒక్క రోజు కూడా మీరు చేయలేరు. ఎందుకంటే స్టార్టింగే ఇవాళ గురించి మనం ఆలోచించాం, రేపటి గురించి మనం ఆలోచిస్తాం. ఇవాళ చేసిన రేపేం చేయాలో, మళ్ళీ ఎల్లుండి చేస్తానో లేదో సేమ్ ఇట్లనే అని ఒక థాట్ వస్తుంది. సో అట్లా పెట్టుకోకండి. ఫస్ట్ మైండ్ సెట్ సింపుల్ గా పెట్టుకోండి. ఇవాళ ఇది అవుతుందో కాదో సరే ట్రై చేద్దాం అన్న మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేయండి ఫస్ట్. సో అట్లా స్టార్ట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ డే ఒక 2 అవర్స్ పెట్టుకోండి, నెక్స్ట్ డే ఒక 2 అవర్స్ పెట్టుకోండి. వీక్లీ ఒక 3 or 4 days అట్లా రివిజన్ చేసుకోనికి చదువుకోవడానికి అట్లా పెట్టుకోండి. వీక్లీ 7 days ఉంటే 7 days చదవాల్సిన అవసరం లేదు. ఒక 4-5 days 3-4 days స్టార్ట్ చేయండి అట్లా ఇనిషియల్ గా. దాని తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుంది, మీరే చదవాలి ఇది ఇంతే కదా అని అనిపిస్తుంది. అది ఏదైనా ప్రాక్టికల్ సబ్జెక్ట్ అయినా లాంగ్వేజ్ అయినా ఏదైనా మీకు ఐడియా వచ్చేస్తుంది ఎట్లా చదవాలని. ఆ 3-4 అవర్స్ ఏదైతే మీరు ఒక 3-4 months అక్కడ బ్యాక్లాగ్స్ కి ఇచ్చిర్రో ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోతాయి మీవి మార్చ్-ఏప్రిల్ వరకు. మంచిగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు క్వశ్చన్ పేపర్ చూడగానే ఇది నేను చదువుకున్నా రాసిస్తా, ఇది నేను చదువుకున్నా రాసిస్తా అన్నట్టు అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాలి మీరు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రిపేర్ అవ్వనప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనతో ప్రిపేర్ అవ్వలేకపోయినాం అని అనుకున్నప్పుడు మనం వేరే ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటాం. దట్స్ ఓకే, దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. అట్లా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కున్నప్పుడు చిట్టీలు పెట్టుకొని పోయినప్పుడు ఏదో ఒక కాపీ కొడదామని అనుకున్నప్పుడు ఇన్విజిలేటర్ అసలు ఎట్లా వస్తారంటే వాళ్ళు మనం ఇమాజిన్ కూడా చేయలేం, వాష్రూమ్ కూడా పంపారు అట్లా వస్తారు. మరి అట్లాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తారు? సో అట్లాంటి సిచ్యువేషన్స్ లా టెన్షన్ పడి ఒక ఆపర్చునిటీ వదులుకోవడం, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కంటే డైలీ ఒక 2-3 అవర్స్ మీరు ఇన్స్టా రీల్స్ చూసే టైంలో ఒక కాన్సెప్ట్ రివైజ్ చేయొచ్చు. అట్లా ప్రిపేర్ అవ్వండి. సో ఇవాళ నుంచి నేను ఎట్లాగో డిగ్రీ 5th సెమ్ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన కాబట్టి డిగ్రీ 5th సెమ్ సబ్జెక్ట్స్ నేను ఫుల్ కంటెంట్ డైలీ ఒక 1 or 2 వీడియోస్ ఖచ్చితంగా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ అనే కాదు, మీకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్, మీ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, మీరు ఏ ఛానల్ అయితే ఫాలో అవుతారో ఆ ఛానల్ చూడండి, అక్కడ నుంచి చదవండి.
ఆ 3-4 months లో సబ్జెక్ట్ ఫిల్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ డిగ్రీ 5th సెమ్ కంటెంట్ అంతా ఇచ్చేసి నేను 6th సెమ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి మనం కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది చాలా టఫ్ అని అంటున్నారు కాబట్టి ఐ విల్ గివ్ యూ అ వెరీ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ కాస్టింగ్. ఫస్ట్ ఒక రూట్ మ్యాప్ ఇస్తాను, కాస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి, ఎట్లా చదవాలని. దాని తర్వాత వి విల్ go deep into the chapters. Okay, and all the best. Last but not the least, I wish you a very very happy and successful new year. Thank you.